వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మానస భజరే పాట గురించి నాకు తెలిసిన అర్థాన్ని వివరించబోతున్నాను. గెట్ ఇన్ టు ద టాపిక్. స్టార్ట్ చేస్తే, నా డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఈ పాట అనేది లేకుండా దీన్ని గురు ప్రార్థన అని కూడా అంటాం మేము. ఇది చేయకుండా మనసులో కానీ బయట కానీ, అంటే బయటకి అంటే శబ్ద రూపేణా కానీ లేకపోతే మానసికంగా కానీ, ఇది జపంలాగా తపంలాగా ఖచ్చితంగా నా లైఫ్లో ఎవ్రీడే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. మనం మామూలుగా సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని మార్నింగ్ అలా రేడియోలో ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, రోజు పడతా ఉంటుంది. మార్నింగ్ అట్లా పొద్దున్నే కోడి కూసే వేళకల్లా ఆ సాంగ్ వస్తుంది. అలాగే సేమ్ ఇది నా మనసులో అయినా, లేకపోతే ఒకవేళ ఈరోజు ఈవినింగ్ గనక భజన ఉంటే భజనలో ఖచ్చితంగా నేను ఆ పాట పాడకుండా అయితే వదలను. ఓకే, పాట గురించి వచ్చేసరికి పాట మొత్తం అర్థం చెప్తాను. ఇది పాడింది ఒక గొప్ప వ్యక్తి. దీని అర్థమేమో ఇలా ఉంది. ఇది పాడిన ఆయన ఏమో ఒక రకంగా చెప్తాడు, దాని అర్థం చెప్పలేదు కానీ ఆయన వేరుగా చెప్తాడు. ఆయన ఎవరో ఏంటో అనేది మీరే గెస్ చేయండి, చెప్తాను. దాన్ని బట్టి మీరే ఆలోచించండి. నేను ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను, దీని కారణం ఏంటో మీరే చెప్పండి. ఓకే. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అంటే మానస భజరే గురుచరణం, గురువు యొక్క చరణములు అంటే గురువు యొక్క నామములు, లేకపోతే గురువు ఏదైతే చెప్పాడో ఆ యొక్క మంచి వాక్యాలని నిత్యం భజరే అంటే మనన చేసుకుంటూ ఉండు, మనసులో మనన చేసుకుంటూ ఉండాలి అని. మానస భజరే గురుచరణం అంటే గురువు యొక్క చరణాలను మనసులో మననం చేసుకోమని. నెక్స్ట్, దుస్తర భవసాగర తరణం. అప్పుడే నువ్వు భవసాగరాన్ని, భవసాగరం అనగా సముద్రం. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నదులన్నీ, ఎన్ని నదులు ఉన్నా సరే భూమి మీద చివరికి అవి కలిసేది అక్కడ మహాసముద్రంలోనే. అలాగే ఈ యొక్క భక్తి భజన ద్వారా ఈ యొక్క ఆత్మ, పరమాత్మ, దైవంలోకి లీనం అవ్వటం కానీ, దాంట్లోకి వెళ్ళటం కానీ అని అర్థం వస్తుంది. ఏంటి? దుస్తర భవసాగర తరణం. అప్పుడే ఈ యొక్క మనస్సు అనేది, చంచలమైన మనస్సు అనేది భవసాగరం, ఈ యొక్క భవ అంటే బందీ లేని సాగరం, బందీ లేని ఆకాశం, బందీ లేని ప్రదేశంలోకి నువ్వు చొచ్చుకుపోగలుగుతావు. అప్పుడే మనసుకు శాంతి అనేది కలగజేస్తుంది. ఇప్పుడు ఈ 2 లైన్లకే అర్థం తెలిసింది కదా. గురుచరణాలని నమ్ముకుంటే, లేకపోతే గురుచరణాలని మననం చేసుకుంటూ ఉంటే నిత్యం నీ యొక్క రుగ్మతులు కానీ, బాధలు కానీ, ఎటువంటి శోకాలు కానీ ఏవైనా సరే ఈ రుగ్మతుల నుంచి నువ్వు బయటికి రావటానికి ఒక మార్గంగా పనిచేస్తుంది. ఒక వస్తువుగా పనిచేస్తుంది. ఇది ఒక యంత్రంగా పనిచేస్తుంది.
మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణంకి మనం తెలుసుకున్నాము అర్థం. నెక్స్ట్ గురు మహారాజ్ గురు జై జై. గురు మహారాజ్ గురు జై జై. గురువుని ఇక్కడ మహారాజుగా ఎందుకు అన్నారు? గురు జై జై అంటే వాళ్ళకి మనం సాల్యుటేషన్స్ ఇస్తున్నామని అర్థం. ఓకేనా? గురు మహారాజ్ ఎందుకు అన్నాం గురువుని? ఇక్కడ చూడండి, గురు మహారాజ్ అంటే కింగ్, రాజు అంటే కింగ్, మహారాజ్ అంటే రాజుల్లో కూడా ఉత్తమమైన వాడు, మళ్ళీ వీళ్ళల్లో కూడా ద బెస్ట్ లీడర్. దీంట్లో కూడా మళ్ళీ టాపర్ని తీసుకుంటున్నాం. మళ్ళీ ద గ్రూప్ ఆఫ్ కింగ్స్లో కూడా మళ్ళీ వీళ్ళల్లో కూడా అన్ని రకాలుగా అన్ని వైపులా పరిజ్ఞానం కలిగిన వ్యక్తిని మళ్ళీ తీసుకుంటున్నాం. ఇక్కడ మహారాజు అంటున్నాం. గురు మహారాజు, అటువంటి స్థానం ఇచ్చాం గురువుకి. అటువంటి గురువుకి మనస్సాంజలిని సమర్పించుకుంటున్నాము. మనసాంజలి ఈ మనస్సునే దండగా చేసి అంజలి గైకొంటున్నాం. అంజలి అంటే అర్పిస్తున్నాము ఆయన పాదాలకి. చరణములు అంటే పాదములు కూడా వస్తాయి. చరణములు అంటే ఆయన చెప్పిన ఆయన నడవడిక అని కూడా అనొచ్చు. చరణములు అంటే పాదములు అవ్వచ్చు, నడవడిక అవ్వచ్చు, ఆయన యొక్క వేష భాష అన్ని రకములు అవుతాయండి, ఒక రకం అవ్వదు. చరణములు అంటే పాదములు ఒక్కటే కాదు. ఓకేనా? ఇప్పుడు చరణములు అంటే పాదములు అయిపోయింది. గురు పాదాలకు నమస్కరిస్తున్నాము మనస్ఫూర్తిగా అని కూడా వస్తుంది ఫస్ట్ లైన్. ఓకే, ఇప్పుడు గురు మహారాజ్ గురు జై జై, సాయినాథ సద్గురు జై జై. సాయినాథ సద్గురు జై జై. ఇక్కడ సాయినాథుని మనం గురువుగా భావిస్తున్నాం కాబట్టి సాయినాథుడికి చేస్తున్నాం కాబట్టి ఆయనే పాడాడు కాబట్టి ఫస్ట్ పాట సత్సాయి బాబా ఫస్ట్ పాడిన పాట అదే. గురు ప్రార్థనలో ఎప్పుడు ఆయన పాడించే పాట అదే. ఆయన అప్పట్లో భజన చేసేటప్పుడు, ఆయన సంకీర్తన చేసేటప్పుడు ఖచ్చితంగా మానస భజన పాడేవాడు. ఆయనే రాశాడు అనుకుంటా, నాకు తెలియదు పూర్తిగా ఆయన గురించి, నాకు అంత తెలుసు ఆయన గురించి. ఓకేనా? గురు మహారాజ గురు జై జై, సాయినాథ సద్గురు జై జై. ఓకే, అయిపోయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో. ఇది ఇక్కడ ఓం నమ శివాయ అంటే నా మనసు ఎక్కడికి వెళ్తుందంటే, నా మనసు చంచలమైందమ్మా, నిలకడలేదు, ఎప్పుడైనా కానీ ఏదన్నా మాట్లాడుతున్నానంటే దానికి సంబంధంగానే వెళ్తుంది. ఇప్పుడు కూడా ఆ లైన్ అనగానే తక్కువ నాకు వెళ్తుంది ఎక్కడికంటే, ఓం నమ శివాయ అనగానే టక ఫస్ట్ నాకు కాశీకి వెళ్ళిపోతుంది నా మనసు. మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా అలా 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 గుర్తుకొచ్చినాయి. ఇవన్నీ అలా స్మరణలోకి వస్తూ ఉంటాయి. స్మరణలోకి వచ్చి చివరికి శ్రీశైల మల్లికార్జున చెంతలోకి చేరతాయి. చేరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చూడండి, శ్రీశైలం నుంచే అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం అనగానే అరుణాచల శివ దగ్గరికి లోపలికి వెళ్ళిపోదు. బయట అరుణాచల శివుడు అనే నామంతో ప్రస్తుతింపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మహానుభావుడు రమణ మహర్షి. ఆయన అలా కూర్చొని అలా తన్మయత్వంలో తల ఇట్లా ఎత్తి బాస పట్టేసుకొని అలా పట్టేసుకొని చిన్న బొజ్జ వేసుకొని అలా అలా ఆయన ఒక కొండరాయి మీద కూర్చొని ఉన్న ఫోటో ఉంటుంది, పక్కన కర్ర ఉంటుంది. అదే పిక్చర్ అలా మైండ్లోకి వచ్చేస్తాను, స్మరణలోకి. అరుణాచల శివానంగాల్ని రెండోసారి అరుణాచల శివానంగాల్ని అప్పుడు ఇక అగ్నిలింగమే కాదు, అది స్మరణలోకి వస్తుంది. తర్వాత ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ, ఓం నమో భావానంగానే ఓంకారం నాలోని నాదం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నాలోకి వచ్చేస్తాను. చివరికి ఎవరైనా కానీ దైవం దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, కానీ ఇదేందో కానీ ఈ పాటలో
చివరికి మళ్ళీ నేను నా దగ్గరకు వస్తా, నేను అనే భావానికి వచ్చేస్తా. నేను అని రాగానే నా ఓంకారం భవానంగానే ఇదిగో కింద మూలంలోకి వెళ్ళిపోతుంది ప్రాణవాయువు, నాకే తెలియకుండా. అట్లా అక్కడి నుంచి అలా 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 మనస్సు దాటి ఇంద్రియాలు దాటి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓంకారం భవానంగానే ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ మనస్సు, ఈ బుద్ధి, అహంకారము, చెత్తము ఇవన్నీ దాటుకొని అలా 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 ఇప్పుడు దాకా గురు చరణాంబుజ పాటతో ఇది పునీతం అయిపోయింది. ఇక్కడ దాకా అప్పుడు దాకా పునీతం అవ్వాల. ఎప్పుడైతే ఓంకారం భవ అన్నప్పుడు పునీతం అయిపోయింది. అప్పుడు దాకా పునీతం అవ్వదు, అప్పుడు అయ్యింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా వేరేదేం లేదు. ఇక డైరెక్ట్ అంటే ఏమీ ఆలోచన లేని స్థితి. ఇక అక్కడ ఆ పాట అయిపోగానే ఏం ఆలోచన ఉండదు. మళ్ళీ ఏమి ఓం నమో బాబా అనగానే ఇక ఆలోచన లేని స్థితిలో ఉంటాను. ఇక ఆ క్షణం చాలు నాకు. గంటలు రోజులు సమాధుల్లో ఉండక్కల్లా ఆ ఒక్క క్షణం సమాధి స్థితి అనుభవం చాలు. ఏ ఆశ, ఏ బంధం, ఏ బాధ, ఎటువంటి ఆలోచన లేని ఆ ఒక్క క్షణ స్థితి చాలు నాకు. అలాంటి భావాన్ని కలిగిస్తుంది భక్తి రసం. భక్తి రసాన్ని పట్టుకోండి చాలు, ఇంకా ఏ రసం వద్దు మనకి. ధ్యానం, మెడిటేషన్ అది ఆఫ్టర్ అంతా నీరు గారిపోయిన తర్వాత, అన్నిటి మీద పట్టు సాధించిన తర్వాత ఇక దానికి చెండుకోవచ్చు, ఒక రకంగా చెండు ఆడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్న ఎగ్జాంపుల్. బిర్యానీ ఉంది, దానికి కావాల్సిన ముడి సరుకులన్నీ చుట్టూ పేరబెట్టి వండకుండా అలా పెడితే మనకేమన్నా ఆహ్లాదంగా ఉంటుందా? తినాలనిపిస్తుందా? ఏమనిపించదు. అన్ని ముడి సరుకులు చుట్టూ ఉంటే అసలు వాసన రాదు, పాడు రాదు, ఏటికాటికి సపరేట్గా. ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఉడికి మంటలో మగ్గి ఉడికి కలిసి బాగా కలియబెడతాం కదా, కలుపుతాం కదా. కలియబెట్టడం అంటే అది కాదు, కలుపుతాం కదా. కలిపినప్పుడు అప్పుడు మసాలా వేయంగానే ఆ సువాసన అప్పుడు దాకా విడిగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సంగమంలో కలిసినాయో, కలవంగానే ఆ స్మెల్కి, వాసనకి మనం మతి చెందిపోయింది. అప్పుడు దాకా చుట్టూ ఉన్నాయిగా, అవే కదా ఉంది. ఏ అయితే మనం వండటానికి వేసామో వస్తువులు, ముడి సరుకులు అవే కదా మన చుట్టూ ఉన్నాయి. అప్పుడు లేని భావన ఇప్పుడు ఎందుకు? కాబట్టి ధ్యానం అనేది చివరి ఉండాలి, కానీ మొదలు ధ్యానాన్ని పట్టుకోవద్దు. మొదలు పట్టుకోవాల్సింది వీటి యొక్క భక్తిని పట్టుకోవాలి. భక్తి నుంచి తర్వాత మెల్లగా కీర్తన, తర్వాత పాదసేవన, గురు పాదసేవన, తర్వాత గురు పదాంబుజ, గురు యొక్క నామ సంకీర్తన, గురువు యొక్క వేదాంత ధోరణి, ఇవన్నీ అడుగు వెళ్తే కానీ ఎప్పుడుకో ఒకనాడికి ఒక స్టేజ్ అనేది మనమంతా అయిపోయిన తర్వాత, మనం కాదు మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే మనల్ని అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు తర్వాత తరాలకి తెలియజేసేట్టుగా ఉండాలి. కానీ ఇప్పుడే ఈ క్షణమే నేను అది ఇది అని కింద పోస్టర్ల కింద వేసుకున్నంత మాత్రాన, ఫేస్ కింద వేసుకున్నంత మాత్రాన గొప్పవాడివి కావు. నీ అంతటికి నువ్వు వేసుకునేది ఏది నిలకడ చెందింది కాదు, నిలకడ అయినది కాదు. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క గురువు కూడా ఆయన అంతటికి ఆయన ఎక్కడ వేసుకోలేదా అన్నాడు. కింద పేర్లు వ్యాపండి, అది అవసరం లేదు. ఇదేంటో కానీ ఒక టాపిక్ తీసుకుంటానా, చివరికి వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. సైనింగ్ ఆఫ్. బై బై, సీ యూ, థ్యాంక్ యూ, అండ్ ఆల్సో subscribe my channel for more interesting updates. Don't miss up.